హాయ్, గుడ్ ఈవినింగ్. ఎప్పట్లాగే మామూలుగా సాయంత్రం అయితే చాలా అమ్మవారి ఆలయం ముందుకు రావడం నాకు అలవాటు. అయితే అలానే ఈరోజు కూడా వచ్చాను. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు చాలా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇద్దరు ఒక చెల్లి ఒక అన్నకు సంబంధించినటువంటి దృశ్యాలు నన్ను భలే ఆనందింపజేశాయి. ఒక అన్నకి పుట్టినరోజు అయితే ఒక చెల్లి మొత్తం చాక్లెట్లను తీసుకెళ్ళి అందరికీ పంచిపెడుతూ ఉంది. నాకు భలే అనిపిస్తుంది. అంటే ఈ కాలంలో కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లలకు ఇలాంటి థాట్స్ ఉన్నాయా అన్నది నాకు భలే నచ్చింది. సో ఈ అబ్బాయి అన్న, ఆ పాపే చెల్లి, ఇద్దరు కూడా బెంగళూరుకి చెందినటువంటి వాళ్ళు. జస్ట్ అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. సో ఆ అమ్మాయి ఇలా చాక్లెట్లు తీసుకొని ఒక్కొక్క చాక్లెట్ని ఇక్కడికి వచ్చే యాత్రికులకి అందరికి ఇస్తూ కూడా సో మా అన్నని బ్లెస్ చేయాలంటూ కూడా ఆ అమ్మాయి కోరుతుంటే చాలా ముచ్చటేసిందని చెప్పాలి. సో ఏం పేరు నాన్న నీది? నరైని. నీది? పినాక. సో ఏంటి ఏంటి ఎందుకు ఇస్తున్నావు ఇలా చాక్లెట్లు? నీకెందుకు వచ్చింది అలా ఇవ్వాలని ఎందుకు అనిపించింది? మీ అన్న బర్త్డే అని. సో అలా ఇచ్చి బ్లెస్సింగ్స్ అడుగుతున్నావా? సో ఏంటి అంటే అలా ఇవ్వాలని ఎందుకు అనిపించింది? అలా అందరికి ఇవ్వాలి చాక్లెట్ మా అన్న బర్త్డే. చాలా ఉన్నాయని ఇచ్చావా? దాంతో పాటు బ్లెస్సింగ్స్ అడుగుతున్నావు అంతేనా? సో క్యూట్ నాన్న. సో అయిపోలేదు, అందుకని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇస్తూ సో ఇద్దరు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. సో ఇద్దరు కూడా అలా పంచుతుంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇలాగా ప్రతి ఒక్కరికి ఇచ్చి మా అన్నను బ్లెస్ చేయండి అని కోరుకోవడం, అది ఇప్పుడున్న చిన్నపిల్లల్లో ఇలాంటి థాట్ రావడం మాత్రం చాలా ఆనందాన్ని కలిగించింది. నేను వాళ్ళ ఫాదర్స్కి కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉంటే వాళ్ళిద్దరికీ కూడా నేను చెప్పడం కూడా జరిగింది. చాలా మంచిగా పెంచుతున్నారండి పిల్లల్ని. సో ఈ కాలంలో ఇలాంటి ఆలోచనలు రావడం చాలా ఆనందంగా ఉంది. సో హ్యాపీ టు సీ అని కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ గానే పిల్లలిద్దరిని కూడా చూశాను. ఏకంగా ఆ అబ్బాయి పేరు కూడా పినాకు అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే దానికి అర్థం కూడా చెప్పాడు, శివుడికి సంబంధించింది ఇది అని కూడా. సో చాలా చాలా ఆనందం వేసింది వాళ్ళిద్దరిని చూసి.